వడల ఆకారంలో కానీ, చతురస్రాకారంలో కానీ మరియు మనకు నచ్చిన ఆకారంలో తయారు ఇప్పుడు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు లేదా కుడుములను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: బియ్యపు రవ్వ 200 గ్రాములు, పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, కొబ్బరి తురుము 2 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఈ వంటకు కావలసిన బియ్యపు రవ్వను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్లో బియ్యం తీసుకొని తగినన్ని నీటిని పోసుకొని కలుపుతూ శుభ్రంగా కడగాలి. తర్వాత నీటిని వార్చుకొని ఈ కడిగిన బియ్యాన్ని ఒక శుభ్రమైన బట్టపైన వేసుకొని తేమ లేకుండా ఆరపెట్టుకోవాలి. ఇలా ఆరిన బియ్యాన్ని మిక్సీ జారులో తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకుంటే బియ్యపు రవ్వ తయారవుతుంది. తర్వాత శనగపప్పులో నీటిని పోసుకొని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బియ్యపు రవ్వను ఉడికించేందుకు వీలుగా ఒక పాత్రను పెట్టుకోవాలి. ఇందులో 1 కప్పు బియ్యపు రవ్వ తీసుకుంటే 2.5 కప్పుల నీటిని పోసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. నీరు మరిగిన తర్వాత వీడియోలో చూపిన విధంగా కొద్ది కొద్దిగా బియ్యపు రవ్వను పోసుకుంటూ వేగంగా కలుపుతూ ఎటువంటి ఉండలు లేకుండా బియ్యపు ముద్దను తయారు చేసుకోవాలి. ఈ బియ్యపు ముద్ద మరీ జారుగా కాకుండా కుడుములు చేసుకోవడానికి వీలుగా ఉండాలంటే మనం తీసుకున్న బియ్యపు రవ్వ మరియు నీటి కొలతలు సరిగా ఉండాలి.
ఇలా తయారు చేసుకున్న బియ్యపు ముద్దను చల్లారపెట్టుకొని మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. తర్వాత నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు, జీలకర్ర మరియు కొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పిండి మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని వీడియోలో చూపిన విధంగా గుండ్రని ఉండలుగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఉండలను నీటి ఆవిరితో ఉడికించడానికి వీలుగా ఇడ్లీ పాత్రను తీసుకోవాలి. మూత పెట్టి దాదాపు 8 నిమిషాలు ఉడికించాలి. అంతే, మనకు రుచికరమైన ఉండ్రాళ్ళు తయారవుతాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం వినాయకునికి ఎంతో ఇష్టమైన గోధుమ పిండి కుడుములు లేదా గోధుమ పిండి ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 150 గ్రాములు, బెల్లం 100 గ్రాములు, కొబ్బరి తురుము 2 స్పూన్లు, నెయ్యి 1 స్పూను, యాలకల పొడి చిటికెడు, నీరు తగినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో గోధుమ పిండి, దంచిన బెల్లాన్ని, 2 స్పూన్ల కొబ్బరి తురుము, చిటికెడు యాలకల పొడి, 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని గట్టి ముద్దలా చేసుకోవాలి. తర్వాత ముద్దలోని కొంత భాగాన్ని వీడియోలో చూపిన విధంగా చేతిలోకి తీసుకొని లడ్డు ఆకారంలో గుండ్రంగా చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇందులో 1 అంగుళం ఎత్తు వరకు నీరు పోసుకోవాలి. తర్వాత లడ్డూల ఆకారంలో చేసుకున్న గోధుమ పిండి కుడుములను ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో దాదాపు 15 నిమిషాల పాటు
ఉడికించాలి. అంతే, మనకు వినాయకునికి ఎంతో ఇష్టమైన గోధుమ పిండి కుడుములు తయారవుతాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం వినాయకునికి ఎంతో ఇష్టమైన పూర్ణం కుడుములు లేదా పూర్ణం ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 150 గ్రాములు, బియ్యపు పిండి 100 గ్రాములు, బెల్లం 100 గ్రాములు, కొబ్బరి తురుము 2 స్పూన్లు, నెయ్యి 1 స్పూను, యాలకల పొడి చిటికెడు, ఉప్పు చిటికెడు, నీరు సరిపడినంత. ముందుగా ప్రిపరేషన్స్ చూద్దాం. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును ఒక పాత్రలో తీసుకొని ఉడికించేందుకు వీలుగా సరిపడినంత నీటిని పోసుకోవాలి. మూత పెట్టి దాదాపు 4 నిమిషాల పాటు పచ్చిశనగపప్పును 70% ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చిల్లుల గరిటెతో నీటిని పూర్తిగా వార్చుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఉడికించిన పచ్చిశనగపప్పులో నీటి తేమ తగ్గించడానికి 10 నిమిషాల పాటు ఆరపెట్టుకోవాలి. లేకుంటే పూర్ణం గట్టిగా రాదు. అలాగే బెల్లాన్ని కూడా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. మిక్సీ జారు తీసుకొని ఇందులో ఉడకపెట్టుకున్న పచ్చిశనగపప్పు మరియు దంచిన బెల్లాన్ని వేసుకోవాలి. ఈ రెండింటిని గట్టి ముద్దలా గ్రైండ్ చేసుకుంటే మనకు పూర్ణం తయారవుతుంది. ఇలా తయారైన పూర్ణంలో 2 స్పూన్ల కొబ్బరి తురుము, చిటికెడు యాలకల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ పూర్ణాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకొని వీడియోలో చూపిన విధంగా గుండ్రని ఉండలు తయారు చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో బియ్యపు పిండి, 1 స్పూను నెయ్యి మరియు చిటికెడు ఉప్పు వేసుకోవాలి. తగినంత నీరు పోసుకొని కలుపుతూ గట్టి ముద్దను తయారు చేసుకోవాలి. తర్వాత ఈ ముద్దలో కొంత భాగాన్ని చేతిలోకి తీసుకొని
గుండ్రని ఉండను చేసుకోవాలి. ఈ ఉండను ఇంకొక చేతితో అదుముతూ చిన్న చపాతీ ఆకారంలో చేసుకోవాలి. తర్వాత పూర్ణం ఉండలను వీడియోలో చూపిన విధంగా బియ్యపు పిండి చపాతీ మధ్యలో పెట్టుకోవాలి. అన్ని వైపుల నుంచి గుండ్రంగా మూసివేయాలి. తర్వాత వీటిని ఇడ్లీ కుక్కర్లోకి తీసుకొని దాదాపు 15 నిమిషాల పాటు నీటి ఆవిరి మీద ఉడికించాలి. అంతే, వినాయకునికి ఎంతో ఇష్టమైన పూర్ణం కుడుములు లేదా పూర్ణం ఉండ్రాళ్ళు తయారవుతాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం వినాయకునికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరి లడ్డులను ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటిని ఎంతో సులభంగా అతి కొద్ది పదార్థాలతో ఇంటి వద్దనే తయారు చేసుకోవచ్చు. ఇందుకు కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 150 గ్రాములు, చక్కెర 100 గ్రాములు, పాలు 4 స్పూన్లు, నెయ్యి 3 లేదా 4 స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూను, జీడిపప్పు కొద్దిగా, ఎండు ద్రాక్ష కొద్దిగా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పు మరియు కొద్దిగా ఎండు ద్రాక్షలను వేసుకొని సన్నని మంట మీద దోరగా వేయించాలి. తర్వాత ఈ వేగిన జీడిపప్పు ఎండు ద్రాక్షలను ఒక ప్లేటులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మిగిలిన నెయ్యి మరియు కొబ్బరి తురుమును వేసుకోవాలి. సన్నని మంట మీద ఈ కొబ్బరి తురుమును 2 నిమిషాల పాటు దోరగా వేయించాలి. తర్వాత ఈ వేగిన కొబ్బరి తురుమును కూడా ఒక ప్లేటులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో 100 గ్రాముల చక్కెర మరియు 4 స్పూన్ల పాలు పోసుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు గరిటెతో కలుపుతూ కుక్ చేసుకోవాలి. చక్కెర పాకం కొద్దిగా గట్టిపడిన తర్వాత దోరగా వేయించిన కొబ్బరి తురుమును వేసుకొని మరో 5 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకం మరింత గట్టిపడి కొద్దిగా ముదురు రంగులోకి వస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనివల్ల లడ్డూలకు మంచి సువాసన వస్తుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాణలిలోని మిశ్రమాన్ని ప్లేటులోకి తీసుకోవాలి. గోరువెచ్చని స్థితిలోకి వచ్చేంత వరకు చల్లార పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారనిస్తే కొబ్బరి మరియు చక్కెర పాకంల మిశ్రమం గట్టిపడిపోతుంది. అప్పుడు లడ్డూలు చేయడానికి వీలు కాదు. తర్వాత గోరువెచ్చని స్థితిలో ఉన్న మిశ్రమాన్ని దాదాపు 2 స్పూన్లు చేతిలోకి తీసుకొని వీడియోలో చూపిన విధంగా గుండ్రని ఆకారంలో తయారు చేసుకోవాలి. ఇలాగే
ఒకదాని తర్వాత ఒకటి అన్ని లడ్డూలను తయారు చేసుకోవాలి. చివరగా వేయించి చిన్న ముక్కలుగా చేసిన జీడిపప్పు మరియు ఎండు ద్రాక్షలను లడ్డూలకు అద్దుకోవాలి. అంతే, మనకు ఎంతో రుచికరమైన కొబ్బరి లడ్డులు తయారవుతాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు.